హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయే న్యూ రెసిపీ వేడివేడిగా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం గీ, ఆయిల్ తగినంత యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీ దినుసులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చీస్ యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యే వరకు వాటిని వేయించుకోవాలి. వేయించుకునే ముందు మనం మూత పెట్టుకొని కొంచెం సేపు వేయించుకుందాం. ఇప్పుడు మనకి బాగా సాఫ్ట్గా కుక్ అవ్వినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచి నెక్స్ట్ మనం టమాటాస్ యాడ్ చేసుకుందాం. టమాటాస్ కూడా బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒకసారి కలుపుకొని బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కొంచెం ఫ్లేవర్ మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. కలుపుకుంటూ నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈలోపు చికెన్ని మనం కడిగేసి పసుపు, ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 30 to 45 మినిట్స్ ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్ బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసుకున్న దాంట్లో ఈ చికెన్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకునే లోపు మనం రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ బిర్యానీ రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అవి బాగా మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. మరిగిన తర్వాత దాంట్లో మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. అది బాగా మరుగుతున్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మనం ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. రైస్ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే. అంతే, మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా నా బిర్యానీ ఎంత స్పైసీగా, రైస్ కూడా చాలా నీట్ టెక్స్చర్తో వచ్చింది. Bye friends, subscribe my channel.